మా పూర్విక వెళ్ళిన తర్వాత నా టైం అంతా హిత్వికతోనే అయిపోతుంది. హిత్విక ఫుడ్ పెట్టి తనకు స్నానం చేపించి పడుకోబెట్టాలి. అండ్ ఫుడ్ పెట్టిన తర్వాత కొంచెం సేపు ఇలా వదిలేస్తాను, ఆడుకుంటుంది. తిన్నది కూడా డైజెషన్ అవుతుంది. అయితే మొన్న 7 శనివారాలు వ్రతం చేశాం కదా, అప్పుడు చేసినప్పుడు నువ్వుల లడ్డూలు ఏవైతే ఉన్నాయో కొంచెం కొంచెం పొడి మిగిలిపోయింది. ఆ పొడంతా ఇప్పుడు నువ్వుల లడ్డూలు చేస్తున్నాను. ఇది హెల్త్కి చాలా మంచిది. కానీ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ తినొచ్చు అని అడుగుతున్నారు. యాక్చువల్గా తినకూడదు, వేడి చేస్తుంది. నార్మల్ పీపుల్స్ అయితే తినొచ్చు, చాలా మంచిది. ప్రెగ్నెన్సీ అంటే గుర్తొచ్చింది, నాకు కూడా ప్రెగ్నెన్సీలో నెక్ అంతా బ్లాక్ అయిపోయింది. ఇది ప్రతి ఒక్క ఉమెన్ ఫేస్ చేస్తారు. ఏం యూజ్ చేయాలి ఏంటని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను. అయితే ప్రీవియస్ వీడియోస్ లో చాలా సార్లు చెప్పాను డోమడాక్ 5% గైకాలిక్ యాసిడ్ గురించి. చాలా మంది నాకు కామెంట్లు పెడుతున్నారు పిగ్మెంటేషన్ ఎలాగ రెడ్యూస్ అవుతుందని చెప్పి. లైక్ ఇది ఏంటంటే మనకి డైలీ 2 టైమ్స్ యూజ్ చేయాలి. అది కూడా 10 to 15 సెంటీమీటర్స్ దూరంలో స్ప్రే చేస్తే చాలు. అండర్ ఆర్మ్ స్ప్రే అనేది ఓన్లీ నెక్ కని కాకుండా మల్టిపుల్ పర్పస్ కూడా యూజ్ చేయొచ్చు. అయితే కొంతమంది రోలాన్స్ యూజ్ చేస్తారు పిగ్మెంటేషన్ రెడ్యూస్ చేసుకోవడానికి. అది అంత ఎఫెక్టివ్ గా కనిపించదు. 4 వీక్స్ లోనే మనకి బెస్ట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇంకోటి మనకి డెర్మటాలజిస్ట్ కూడా రికమెండ్ చేస్తున్నారు. ప్రోడక్ట్ని అయితే ఇక్కడ ట్యాగ్ చేస్తాను, మీరు కూడా పక్కా ట్రై చేయండి, చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో నేను కూడా రెడీ అయిపోయాను, బయటకు వెళ్ళాలని చెప్పాను కదా. ఇక్కడ నా నెక్ చూపిస్తున్నాను. అండ్ ఎలాంటి పిగ్మెంటేషన్ కూడా ఉండదు.